అంటే పరమేశ్వరి అంటే ఎవరు? సృష్టి స్థితి లయకారిణి. కనుక అమ్మవారు అనగా సృష్టి స్థితి లయకారిణి అని మొట్టమొదటి వాక్యంలోనే ప్రతిపాదన చేశారు. ఇంత అద్భుతంగా చూడండి. ఇప్పుడు మరొక అందమైన భావం చూద్దాం ఇక్కడ. కనుక సృష్టి స్థితి లయకారిణి ఎవరో ఆవిడనే బ్రహ్మము, పరమాత్మ అని అంటున్నాం. ఇది ఒక్కటి తెలుసుకోండి, ఇంక తర్వాత అన్నీ స్పష్టమైపోయాయి. మనకు కావాల్సింది అంతే కదండి. మనం ఏ విశ్వములో ఉన్నామో, దేనివల్ల ఉన్నామో, ఇదంతా ఎవరి వల్ల కలుగుతోంది, ఎవరి వల్ల పెరుగుతోంది, ఎవరి యందు లయమవుతోంది, అన్నిటి మీద ఆవిడే అధికారిని. అందుకు ఆ పరమేశ్వరి పరబ్రహ్మస్వరూపిణి అని ప్రతిపాదన మొదటి 3 వాక్యాల్లోనే చేశారు. అంత సంపూర్ణంగా మొదలవుతుంది. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే సృష్టి జరగడం, పెరగడం, లయమవడం, ఈ 3 కూడా ఒక్కటి కావు, మారుతున్నాయా లేదా? సృష్టి స్థితి లయ అనేది 3 పరిణామ దశలు. ఇవి నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఇది ఒకప్పుడు జరిగి ఒకప్పుడే ఏది కాదు. ప్రళయం రోజు జరగట్లేదు అనుకుంటున్నారా? ప్రళయం అంటే ఎప్పుడో యుగాంతం కోసం ఎదురు చూడడం కాదు, ప్రతి క్షణం కూడా